బీసీలు రిజర్వేషన్ మొత్తం ముస్లింలకు ఇవ్వడానికి పెద్ద కుట్ర జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది ఒకవేళ ఇక్కడ అయిపోతే. సో దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము అని. సరే, దీని గురించి నేను చెప్తా సార్ కూడా, ఎందుకంటే సార్ ధర్మాసనంలో ఉన్నాడు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు ధర్మాసనం అంటే మీరు ఆ రోజు హైకోర్టు కేసు ఫస్ట్ ఇద్దరి దగ్గరికి వచ్చింది. ఇద్దరి దగ్గరికి వెళ్ళి మేము రిఫర్ ముగ్గురు దగ్గర చేసినాం, 3కి వెళ్ళి 5కి పోయింది, 5కి వెళ్ళి 7. నేను అన్ని బెంచ్ల్లో ఉంటాను నేను, అందుకని నేను చెప్తున్నా. ఎందుకంటే అప్పుడే వచ్చింది 4% రిజర్వేషన్. లేదు మేము కొట్టేసాం అది. చెప్తాడు అన్న చెప్తాడు. జరిగింది ఏంటంటే మొట్టమొదట ఈ ముస్లిమ్స్ బీసీలన ఉండొచ్చా లేదా అనే దాని మీద మనం ఫండమెంటల్ ప్రశ్నకు పోతాం. 1970లో అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడే ముస్లింలో బీసీలలో వచ్చింది 6 కులాలు వచ్చింది. బీసీఏలో మెయితర్ అండ్ ఫకీర్, బీసీబీలో దూదేకుల, పింజారి, నూర్బాషా, ఇంకోటి ఇచ్చారు 4. సో బీసీబీలో సీరియల్ నెంబరు 5 అనుకుంటుంది, ఇక్కడ సీరియల్ నెంబర్ వేరే ఉన్నాయి. అప్పుడు వాళ్ళ మొత్తం జనాభా కూడా తీసుకుంటే 6-7 లక్షల కంటే లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు ఫకీర్ అనే పదం ఇక్కడ లేదు, మెహతర్ ఉంది, తర్వాత బీసీబీలో ఉన్నాయి. తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ముస్లిం రిజర్వేషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి 14 బీసీ కులాలను బీసీఈలో కలిపి 4% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చాడు. దీన్ని ఏం చేశారంటే హైకోర్టులో కొందరు ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఛాలెంజ్ చేసేస్తే 2010లో హైకోర్టు ఏం చేసిందంటే ఇది మతపరంగా సరే ఏదో విధంగా రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి మొత్తం కొట్టేసింది. కొట్టేసిన తర్వాత 2010లో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే హైకోర్టు ఆర్డర్ను ఏం స్టే ఇవ్వాలి, హైకోర్టు ఆర్డర్ను కొట్టు కూడా వేయాలి, కానీ 4% మీరు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చినారో అది కంటిన్యూ చేయండి. అది రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిందాన్ని 2010 డిసెంబర్ 7 రోజు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. 2010 డిసెంబర్ 7. సో మీరు ఈ 4% కంటిన్యూ చేయండి అన్నారు టిల్ ది మ్యాటర్ ఈస్ ఫైనల్లీ డిసైడెడ్. కాబట్టి ఇప్పటి వరకు ఫైనల్ గా డిసైడ్ కాలే. అందుకే సార్ కూడా ఏం చేసిండంటే సార్ ఆ రోజు సార్ కొట్టేసిన బెంచ్ లో సార్ మెంబర్ ఎందుకు కొట్టేసిన సో అది సార్ వాళ్ళు కొట్టేసిండ్రు. ఆ కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు 4% కంటిన్యూ. అందుకే సార్ ఏం చేసిండు, తను రాసిన డ్రాఫ్ట్ బిల్లులో కూడా ముస్లిమ్స్ కు 4%. ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా 10% అంటే పొరపాటున కూడా ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే మళ్ళీ ఇమీడియట్ గా హైకోర్టు కొట్టేస్తుంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ 4% పెండింగ్ ఉంది కాబట్టి 4% పెంచడానికి వీల్లేదు. ఇది చాలా మంది ప్రజలను ఏంటంటే మిస్గైడ్ చేస్తుంది. ఇప్పుడు బీసీఏలో బీలో ఉన్న కులాల జనాభా తీసుకుంటే కూడా 5 లక్షలు లేదు. అంటే వాళ్ళు హార్డ్లీ తెలంగాణలో 4 కోట్ల జనాభా అనుకుంటే ఒక 1.3% 1.4% ఉంటారు. వీళ్ళు 10% రిజర్వేషన్ ఉందని వాళ్ళకి ఎట్లా అంటారండి? ఏ బేసిస్ మీద 10 వాళ్ళకే పోతున్నది? ఇది ప్రజలను తప్పుతో పట్టించడం, మభ్యం పెట్టడం. సో ఇది కరెక్ట్ కాదని మేము పదే నేను చెప్తున్నాను చాలా దగ్గర కూడా. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాం. వాళ్ళకి ఇచ్చిన శాతం 4%. 4% మించి వాళ్ళకు నువ్వు ఏది కల్పించినా ఇమీడియట్ గా బీసీఈ కులాల పైన ఆల్రెడీ సుప్రీంకోర్టులో తాత్కాలికమైనటువంటి ఆర్డర్ మీద కంటిన్యూ అవుతున్నాయి. సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ కూడా కొట్టేలే. గమ్మత్ ఏంటంటే హైకోర్టు ఆర్డర్ పైన వాళ్ళు ఏం మాట చెప్పాలి. సో అది సారు యాక్చువల్ గా నేను అప్పుడు అక్కడ ఇట్స్ ఓన్లీ నెంబర్ గేమ్. మా జడ్జిలకు కూడా నేను చీఫ్ జస్టిస్, మిగతా జడ్జిలు ఉన్నారు. నేను ఆ విషయాలు కొంచెం అంటే నేను నాగరికి అందరి దగ్గర ప్రెషర్ వచ్చింది. అది నాయకుడు కూడా ప్రెషర్ వచ్చిందంటే మీరు రాజశేఖర రెడ్డి పాపం ఆయన పొలిటికల్ ఇది, వాళ్ళు అయితేనే మేము ఎలక్షన్స్ గెలుస్తాము, మేము కమ్యూనిటీ వాళ్ళు కూడా బీదోళ్ళు ఉన్నారు. బీదోళ్ళు నేను తెలంగాణ పుట్టిన పల్లెటూరికి వెళ్ళి వచ్చిన నాకు తెలుసు. ఎలుగుబంట్లోడు, గుడ్డెలుగులోడు, పక్కీరోడు, తర్వాత ఇంకా వీళ్ళని ఉన్నారు నాకు తెలుసు. కానీ కృష్ణని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. కృష్ణని ఇక్కడ సెక్రటరీ చేసి నేషనల్ కమిషన్ సెక్రటరీ చేసిండు. ఆ కృష్ణన్ రిపోర్ట్ ఇస్తే ఆ కృష్ణన్ రిపోర్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టి దాల సుబ్రహ్మణ్యం రిపోర్ట్ ఇచ్చిండు. దాల సుబ్రహ్మణ్యం మైండ్ లేదా, ఆయనకు సొంతం ఎంక్వైరీ చేసే శక్తి లేదా? ఇప్పుడు మేము వాళ్ళు డిమాండ్స్ చేసిండ్రు. ఇప్పుడు ఖమ్మంలో ఉంటే వాడు నిజామాబాద్ ఎంక్వైరీ చేస్తాడు, కరీంనగర్లో ఉంటే ఆదిలాబాద్ చేస్తాడు. ఇదంతా తప్పలే తడక. ఇది నా దగ్గరికి వస్తే ఒక పెద్ద ఆయన వస్తే చీఫ్ మినిస్టర్ పంపిస్తే
మేము పోస్ట్ పోన్ చేస్తాం మా బెంచ్కి కన్విన్స్ చేసి మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసి సరైన రిపోర్ట్ ఇవ్వడం అంటే వాళ్ళు ఆగల. ఆగుంటే ఏమైతుంది మేము మేనేజ్ చేసుకుంటామని వాళ్ళు ముందుకు పోయారు. ముందుకు వేస్తే మేము టెక్నికాలిటీ మీద సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు అని కొట్టేయలేము మేము. మేము ఏం కొట్టినామంటే వాళ్ళు తగిన వాళ్ళు ఉన్నారు బట్ ఎంక్వైరీ చేయలేదు, అది సరైన ఆధారం లేకుండా చేసిన టెక్నికల్ గ్రౌండ్స్ మీద కొట్టేసినాం. మొత్తం ఫుల్ యునానిమస్ గా, అంటే డిఫర్ అయిన 4 ఇది వాళ్ళు చేశారు. సో దాని అప్పుడు ఆయన కేజీ కృష్ణమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన కాంగ్రెస్ ప్రో కార్నర్ కాబట్టి ఆయన మేనేజ్ చేసుకొని ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఇచ్చింది ఆయనకు. సో ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి స్టే చేయకుండా, స్టే చేయలేదు, అది సస్పెండ్ చేయలేదు, ఉన్నది కంటిన్యూ చేయమని, మా జడ్జిమెంట్ ఉన్నది అట్లనే ఉన్నది కంటిన్యూ చేసుకోమని ఇచ్చిండు. అది అట్లా ఉంటారు. ఇప్పుడు అదొకటి అయితే ఇప్పుడు ఆ 4% అవుతుందా ఈ 42% లో వీళ్ళు అమలు చేయాలనుకుంటే? 4% డిస్ప్యూట్. ఇప్పుడు అదే అంటున్నా, 4% డిస్ప్యూట్. 10%, 20% మొత్తం వాళ్ళకే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముస్లిమ్స్ అన్ని రాష్ట్రాల్లో ఓబీసీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాదాపు 20 కులాలు బీహార్ లో ఉన్నాయి. 20 కులాలు నేను చదువుతా. 20 కులాలు ఎవరెవరంటే కసాబు తర్వాత ఇవన్నీ చదువుతా. ముస్లిమ్స్ చిక్, CHIK చిక్, చూరిహార్, తర్వాత దఫాలి పోతే ధోబి, ధునియా, తర్వాత నాత్, తర్వాత నాల్బంద్, పమారియా, తర్వాత ముస్లిమ్స్ బ్రాకెట్లో ఉన్నాయి అన్ని. తర్వాత బతూరియా, మీరు ఇంట్లో చూస్తే 20 అట్లా బీహార్లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి, తర్వాత మీకు గుజరాత్ లో ఉన్నాయి. గుజరాత్ లో 10 క్లాసులు నేను చూపిస్తాను. అదొకటి సార్. నేను ఏమంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కూడా జనరల్ కేటగిరీలో ముస్లిమ్స్ వస్తారా లేదా? వాళ్ళు చేసిన అందరూ వస్తారు కదా. మరి మీరు చేసిన దాంట్లోనే బీసీలు ముస్లిమ్స్ ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ ముస్లింలు ఉన్నారు వీళ్ళని తీసేయాలని. రవి గారు కరెక్ట్ లాజిక్ పాయింట్ కరెక్ట్ చెప్పారు. అక్కడేమో ముస్లిమ్స్ రావచ్చు, ఇక్కడేమో రావద్దు. అంటే ఈ బండి సంజయ్, మీరు ఎవరు, ఆయన పేరు ఏంటంటే బండి సంజయ్ అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ అంత పెద్ద పదవి బాధ్యతతో ఉండి ఒకటే మాటలో అందులో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము అసలు రిజర్వేషన్స్ ఇచ్చిందే ముస్లిమ్స్ కోసం అని రెచ్చగొట్టే మాటలు మేము ఒకటే అంటున్నాం సార్. బీజేపీ పార్టీ ప్రతినిధులైన బండి సంజయ్ కానీ బీజేపీ పార్టీ ప్రతినిధులు ఒకటే సవాల్. స్వయంగా ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న గుజరాత్ రాష్ట్రంలో 10 కులాల పైన ఎందుకు బీసీలలో చేర్పించిండు? అంతే. బీహార్లో 20 కులాలు, ఉత్తరప్రదేశ్లో 28 కులాలు, ఇక వెస్ట్ బెంగాల్ పోతే పక్కనే బంగ్లాదేశ్ కాబట్టి దాదాపు సగానికి సగం ముస్లిం కులాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అక్కడ హిందూ సోషల్ ఆర్డర్లో వివక్షతకి గురైన బీసీ కులాలు హిందూ టెంపుల్స్లో ఆధ్యాత్మిక రంగాలలో ఎక్కడైతే వివక్షతకు గురైనరో ఆ గురైనటువంటి చిన్న చిన్న వృత్తులు చేసుకునేటోళ్ళు మొత్తం ముస్లిమ్స్ సూఫీలు వచ్చినప్పుడు అందులో జాయిన్ అయినప్పుడు అటు వివక్షతకు గురై ఇటు వచ్చిండ్రు. వాడి పేదరికం, వాడి పని, పేదోళ్ళై బతుకుతున్న వాళ్ళందరినీ నార్త్ ఇండియాలో చేర్పించిండ్రు. తమిళనాడులో ఉన్నాయి బీసీలలో, కేరళలో బీసీలలో, గుజరాత్ లోనే ఉన్నాయి. ఇంత భారీ ఎత్తునుంటే తెలంగాణలో ముస్లిమ్స్ ఇందులో చేర్చే కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అనేది ఎంత తప్పుడు మాట. అందుకని మేము ఓపెన్గా అంటున్నాం. బండి సంజయ్ మీలాంటి జర్నలిస్టులు, బండి సంజయ్ లాంటి బీజేపీ వాళ్ళు ఒకటే సూటి కాగితాలు తీసుకొని పోవాలా. అరే బాబు, బీహార్లో ఎట్లా జాయిన్ అయ్యారు, ఉత్తరప్రదేశ్లో ఎట్లా ఉన్నారు. ఇప్పుడు సంత్ కబీర్ దాస్ ఉన్నాడు, ఆయన బట్టలు వేసే పద్మశాలి కులం, కానీ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళలో ఒక వర్గము ముస్లింలుగా మారిర్రు, వాళ్ళు బీసీలలో ఉన్నారు. ఇట్లా నార్త్ ఇండియాలో ఎన్నో డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్ ముస్లింలలోకి మారిర్రు రిలీజన్ పరంగా. మరి వాళ్ళని అడ్డం పెట్టి ఇక్కడ బీసీలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదనంటే మరి ఎంత తప్పుడు మాట ఇది. అందుకనే నిలబెట్టి వంగ తీసి అడగాల. మీకు నార్త్ ఇండియాలో రాష్ట్రాల్లో, మీ పాలిత రాష్ట్రాల్లో, మీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాల్లో ఎట్లా ముస్లింలు బీసీలలో ఉన్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని ఈడ్స్కొచ్చి ప్రెస్లలో కూర్చోబెట్టి మాట్లాడాలండి. ఇది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అయింది?
సార్ నేను బీహార్లో ఉన్న కొన్ని కులాలు చెప్తాను సార్. చెప్పండి సార్. బీహార్ది బీహార్ బఫన్ BAFAN బఫన్ ముస్లిం కమ్యూనిటీ. అట్లా పోతే తర్వాత మన డఫర్ అరే డఫర్ గాడ్ అంటారు కదా మన డఫర్. స్క్రీన్ లో మనం ప్లే చేద్దాం. తర్వాత ఘోది, తర్వాత మనకు గలేరియా, తర్వాత ఘాంచి, తర్వాత హంగోరి, తర్వాత థారీ అండ్ అన్సారీ, ఆల్ ముస్లిమ్స్. అక్కడ జాట్ ముస్లిమ్స్ కూడా, జాట్లు కూడా ముస్లిమ్స్ ఉన్నారు సార్. జాట్లు కూడా ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ముస్లిం జాట్ ముస్లిమ్స్, సబ్ కాస్ట్ జాట్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. తర్వాత మిరాసి, మాచి, దాని తర్వాత మాసి, మక్రాని, మత్వా, కురేషి, తర్వాత మైనా, ఇవన్నీ గుజరాత్ లో అధికారం వాళ్ళే ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి మరి వాళ్ళు. డజన్ కాస్ట్లు బీహార్. నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు కూడా 3 కులాల ముస్లిం కులాలను ఓబీసీలో కలిపింది ఆయననే. ఓపెన్ ఇంటర్వ్యూలోనే అట్లాంటప్పుడు వాళ్ళని ఎరగా సాకుగా చూపించి అంటే మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తాడు బండి సంజయ్. ఇప్పుడు టెక్నికల్ అంశాలు అయిపోయినట్టేనా? ఇప్పుడు నా పాయింట్, ఈ జీవో అన్న దాని మీద డిస్కషన్ అవసరమా? ఇప్పుడు 285A పంచాయతీరాజ్ చట్టం 2018, అసలు గవర్నర్ అసెంట్ లేదు, వీటన్నిటి మీద డిస్కషన్ అవసరం అంటారా? చట్టం కాంది ఇవన్నీ పనికిరావని మీరు ముందు చెప్తున్నారు. 285 అమెండ్ చేసినా చెల్లది, గవర్నర్ ఆయనకి అసెంట్ ఇచ్చినా చెల్లది. ఇప్పుడు